హలో అండి. నేను మీ జర్నలిస్ట్ రాజేష్. ఇవాళ రూమ్‌లో చికెన్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి సంబంధించి చికెనును, మసాలా ఐటెమ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పెరుగు ప్యాకెటు అన్నీ తీసుకొచ్చాను. సో, ఇవాళ చికెన్ చేస్తూ ఇవాళ జరిగిన న్యూస్ అప్డేట్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే చికెన్‌కి సంబంధించి మీడియం సైజు ఉన్న ఒక ఆనియను, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర అయితే దొరకలేదు షాప్‌లో. సో, పుదీనా అయితే తీసుకున్నాను. అది ఇప్పుడుకి సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో, ఎందుకు వెళ్లారు ఏంటనేది కూడా పూర్తి క్లారిటీగా చెప్తాను. సో, చికెన్‌కి సంబంధించి చికెను బాగా వాష్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా పెరుగు, కారం, మసాలా ఐటెమ్స్, గరం మసాలా అన్నీ లైట్‌గా వేసి కలిపి పెట్టుకున్నాను. సో, చికెన్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కొద్దిగా అంతా మిక్స్ అయ్యేదాకా ఉడకనిద్దాం. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుత రాజకీయాలు అలాగే సీట్ల విషయాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో అయితే పొత్తుల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత అప్డేట్స్ మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి వాటర్ ఏం పోయకుండా ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంబంధించి భేటీ ప్రధానంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్ గ్యారంటీ అంటూ కూడా ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. సో, ఈ భేటీలో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలా మనం ముందుగానే రెడీ చేసుకున్న చికెన్ వేసేసి బాగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కారప్పొడి వేసాను. ఎందుకంటే మనం ముందుగానే మిక్స్ చేసినప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ లైట్గా చూసుకుంటా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చాను. ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసుకొని దించేసుకుందాం. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయ్యింది. ఒకసారి చూద్దాం కర్రీ. అది జర్నలిస్ట్ రాజేష్ నేను. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది వేడి వేడిగా. సో, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే భేటీ అనేది కొనసాగుతుంది. ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మీ జర్నలిస్ట్ రాజేష్.